అతి శ్రేష్టమైన పవిత్రమైన నామంలో కూడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సత్యాన్విక మొదటి పుట్టినరోజు వేడుక ఈ అద్భుతంగా, ఆశ్చర్యకరంగా, ఆశీర్వాదకరంగా జరుగుతుంది. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రభువును స్తుతిస్తూ 128వ కీర్తన 3వ చరణం చదువుకుందాం. 120 ఫలించు ద్రాక్షావళి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, అన్విక మొదటి పుట్టినరోజు వేడుక చేసుకుంటున్నటువంటి కుటుంబంతో కలిసి మేమందరం సంతోషిస్తున్నాం. ఎన్నో మేళ్ళు ఉపకారాలు మీరు చేశారు. ఆ బిడ్డ జీవితంలో నాయన ఈ దినమున ఈ సంతోషాన్ని మేము అనుభవించే భాగ్యం ఇచ్చారు. నీకు వందనాలు అయ్యా తండ్రి. అద్భుత రీతిలో సమస్తమును జరిగించమని, వ్యతిరేక్తంగా పనిచేసిన సాతాను క్రియలను బంధించి దూరంగా పారద్రోలమని అయ్యా, ప్రతి విధమైన డిస్టర్బెన్స్ తొలగించండి ప్రభువా. యేసు నామములోనే వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చదవబడినటువంటి బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. ఎవరికి ఈ వాగ్దానాన్ని దేవుడు చేస్తున్నాడు, ఎవరిని గూర్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచే వారికి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఈలాగు ఆశీర్వదింపబడును. దేవుని యందు భయము, భక్తి. ఈ లోకంలో మన భారతదేశంలో భక్తి లేనోడు ఎవడో లేడు. స్టువర్ట్పురం ప్రాంతంలో దొంగలు ఎక్కువ దొంగతనాలకు వెళ్ళేవాళ్ళట. వాళ్ళు కూడా ఆ దొంగతనానికి వెళ్ళేటప్పుడు వారి యొక్క దేవత దగ్గరికి వెళ్ళి వారు పూజ చేసుకుని వెళ్ళేవారట. ఆయన గొప్ప సేవకుడు అయిపోయారు. ఆయన చెప్పిన సాక్ష్యం. మరి వాళ్ళ దొంగల దేవత ఎవరయ్యా బాబు అంటే బ్లేడు, చువ్వ. బ్లేడ్ ఒకటి వాళ్ళ దేవత. ఎందుకంటే వాళ్ళు దొంగతనానికి వెళ్ళినప్పుడు అయ్యే ఉపయోగపడతాయి. అంటే భక్తి లేనివాడు ఎవడు లేడు. ఆఖరికి దొంగోడు కూడా వాడు వాడుకునేటువంటి జోబీలు కొట్టే, అసలు దేవుడే లేడనేటువంటి నాస్తికులు ఉంటారు. ఆ నాస్తిక వాదాన్ని ప్రమోట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, కార్ల్ మార్క్స్ గారు కానీ, లెనిన్ కానీ, వీళ్ళందరినీ గూర్చి వీళ్ళకి చాలా భక్తి భావం ఉంటుంది. వాళ్ళ పేరు చెప్పుకోవడానికి, వారిని గూర్చి మాట్లాడడానికి చాలా భక్తి భావం పొంగి పొరలేలాగా మాట్లాడతారు. భక్తి అనేది ఈ లోకంలో చాలా మందికి ఉంది. ఇది అది అనేటువంటి భేదం లేదు. నేను ఎవరిని విమర్శించవలసిన అవసరం నాకు లేదు. క్రైస్తవుల్లోని భక్తి ఉంది, క్రైస్తవేతరుల్లోని భక్తి ఉంది. అసలు మానవుని యొక్క నవరసాలలో ఒక రసం ఏంటి అంటే భక్తి రసం. అయితే దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించిన మాట ఏంటంటే, భక్తి ఉంటే సరిపోలేదు, యెహోవా యందు భయము, భక్తి. నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతూ దేవుడికో దండం పెట్టుకోవడం అది భక్తి అవుతుంది. నా ఇష్టానుసారంగా నేను బ్రతకను, నేను ఎవరికైతే నా హృదయాన్ని ఇచ్చానో, ఎవరినైతే నేను ఆరాధిస్తున్నానో, సేవిస్తున్నానో, ఆయన యందు భయము కలిగి నేను బ్రతుకుతాను. బైబిల్ చెప్తుంది, భయము నుండి పాపము చేయకుడి. అసలు దైవ భయము కలిగిన వాడు పాపం చేయడు. భక్తి కలిగిన వాడు దేవుడికి పూజలు చేస్తాడేమో, ప్రార్థనలు చేస్తాడేమో, కానీ భయము భక్తి కలిగిన వాడు ఆ దేవుడు చెప్పినట్టుగా నడవాలని ప్రయత్నం చేస్తాడు. అలా ఎవరైతే దైవ మార్గంలో నడుస్తూ దేవుని యందు భయము భక్తి కలిగి నడుచుకుంటూ ఉంటాడో, అతని భార్య విషయంలో చెప్పాడు, అతని పిల్లల విషయంలో చెప్పాడు, ఎలాంటి దీవెన దేవుడు అనుగ్రహిస్తాడో. ఇది వివాహ
మాట్లాడదలుచుకోలేదు, కానీ పిల్లలను గూర్చి చెబుతున్న మాట. పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఈ ఒలీవ మొక్క యొక్క ఉపయోగం ఏంటో, ఆ మొక్క గురించి ఎందుకు పోల్చి చెప్పాడో, ఆ ఒలీవ మొక్కను గురించి మన దేశంలో మనకు తెలియదు. మన దేశంలో ఉండేటువంటి చెట్లను గురించి మనకు తెలుసు, కానీ ఒలీవ అనేటువంటి చెట్టు విరివిగా పిల్లల్ని పోల్చి చెబుతున్నాడు. బైబిల్లో ఏదైనా పోల్చి చెప్పాడంటే దాన్ని గూర్చి బైబిల్లో మరొక చోట రాయించి ఉంచుతాడు తప్పగా. అక్కడ సంగతిని మనం తెలుసుకుంటే విషయం మనకు అర్థమవుతుంది. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట రాయబడింది. మమ్మను ఏలుమని ఒలీవ చెట్టును అడగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీకియ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని ఒక ఉపమానం కథ చెప్తున్నాడు ఇక్కడ. చెట్ట, నువ్వు మా మీద రాజుగా ఉండవే అని అడిగారంట. అడిగితే ఒలీవ చెట్టు అన్నదంట, నేను ఉండి ఇటు అటు ఊగుతానా అని చెప్పి ఒక పారమార్థిక సత్యం చెబుతున్నాడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు. అదేంటంటే, దేవుని మానవులు దేని వలన సన్మానించుదురో. ఒలీవ చెట్టు యొక్క తైలము యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనిషి దేవుణ్ణి సన్మానించాలి అనుకున్నప్పుడు ఆ సన్మానం చేయడానికి ఈ ఒలీవ తైలాన్ని ఉపయోగిస్తారు. మనిషి దేవుణ్ణి సన్మానించి దేవుణ్ణి సత్కరించాలి అనేటువంటి దృక్పథం ఉన్నప్పుడు ఒలీవ తైలము, ఒలీవ చెట్టు యొక్క ఉపయోగం కనపడుతుంది. ఇంకా ఈ ఒలీవ తైలాన్ని ఇంకా దేనికి ఉపయోగిస్తారు అంటే, దేవుని కొరకు ఒక వ్యక్తి రాజుగా గాని యాజకుడుగా గాని అభిషేకం చేయబడాలనుకున్నప్పుడు ఈ ఒలీవ తైలాన్ని ఉపయోగిస్తారు. ఇంకెందుకు ఈ ఒలీవ తైలాన్ని ఉపయోగిస్తారు అంటే, దేవుని ఆలయంలో నిత్యము వెలుగొందుతుండేటువంటి దీపం ఏదైతే ఉంటుందో ఆ దీపము కొరకు ఏమాత్రము కల్తీ లేనటువంటి ఒలీవ నూనెను తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో నిత్యము దీపము వెలిగించడం కొరకు ఉపయోగిస్తారు. ఇలా దైవ కార్యాల కొరకు, దేవుణ్ణి సన్మానించుట కొరకు వాడేటువంటి అతి శ్రేష్టమైనటువంటి తైలము ఒలీవ తైలం. ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకునేటువంటి ధన్యుడు ఎవరైతే ఉంటారో వారికి దేవుడిచ్చే సంతానానికి దేవుడు ఒక ఆశీర్వాదం పలుకుతున్నాడు. వాళ్ళు ఏమవుతారు అంటే, దేవుణ్ణి సన్మానించడానికి, దేవుణ్ణి ఘనపరచడానికి ఆ బిడ్డలు సాధనాలుగా మారుతారు. ఈ రోజున పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి కుమార్తె, ఆ చిన్నారి, మనం ఏం చెప్పినా సరే ఆ అమ్మాయికి అర్థం కాదు. కానీ అర్థం చేసుకోగలిగినటువంటి జ్ఞానం తల్లిదండ్రులకు ఉంది, ఇక్కడ ఉన్న మనందరికీ ఉంది. ఒక ఆశీర్వచనం, ఒక శుభవచనం నేను పలుకుతున్నాను. ఆ శుభవచనం ఏంటి అని అంటే, ఆ బిడ్డ ఎదిగి పెద్దదై దేవుణ్ణి సన్మానించే స్థితికి రావాలి, దేవుణ్ణి ఘనపరిచే స్థితిలో ఉండాలి. ఈ రోజున చాలా మంది బిడ్డలు దేవుని నామాన్ని అవమానపరిచేవారుగా ఉన్నారు. ఘనమైన దేవునికి కోపం పుట్టించే రీతిలో పెరుగుతూ ఉన్నారు. కానీ దేవుని త్రోవల్లో నడవడం తల్లిదండ్రులు నేర్చుకుని ఆ నడవడిక పిల్లలకు నేర్పిస్తూ ఉంటే బైబిల్ చెబుతుంది, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చిన్నప్పటి నుంచి మనం ఏదైతే నేర్పుతామో అదే పిల్లలకి అలవాటు అవుతుంది. ఒకటే నేర్పాలి, అదేంటయ్యా అంటే, నా బిడ్డ దేవుణ్ణి గౌరవించేదై ఉండాలి, సన్మానించేదై ఉండాలి, దేవుణ్ణి సంతోషపరిచేదై ఉండాలి.
ఆ రీతిగా నా బిడ్డను నేను పెంచడానికి తగిన జ్ఞానం ఇమ్ము అని దేవుణ్ణి తల్లిదండ్రులు తప్పకుండా అడిగి తీరాలి. ఇక ఒలీవ నూనె దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది. మనం ఎన్ని నీతి బోధలు చేసినా, ఎన్ని సందేశాలు పిల్లలకు వినిపించినా పిల్లల ప్రవర్తన స్థిరపడేది, దేవుణ్ణి సన్మానించే స్థితి పిల్లలకు వచ్చేది, పెద్దలకు వచ్చేది ఎప్పుడయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుని తైలము ద్వారా మాత్రమే. నీతి బోధలు మనిషిని మార్చలేవు, అది కొంతవరకే. హితోపదేశాలు, మోటివేషన్ క్లాసులు అవి కొంతవరకే. కానీ ఒక వ్యక్తి దేవుణ్ణి సంతోషపరిచే వ్యక్తిగా మారాలి అని అంటే ఆ వ్యక్తి మీద పరిశుద్ధాత్మ దేవుని తైలం ప్రోక్షించబడాలి. లియోనార్డో రావెన్హిల్ అనేటువంటి భక్తుడు పుట్టిన 11వ దినాన్న దేవుని మందిరానికి తీసుకెళ్తుంది తల్లి. ఆ తల్లి చేసిన ప్రార్థనకు దేవుడు ఆ బిడ్డను దీవించాడు. ఆయన ఒక గొప్ప ప్రవక్తగా దేవుని సంఘానికి విశేషమైన సేవ చేశాడు ఆ మహాభక్తుడు. అవును, అలా చేయడానికి గల కారణం ఏంటి అని అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము, ఆ అభిషేక తైలము ఆ చిన్నారి బిడ్డ మీదకు వచ్చింది. అతడు పెద్దవాడైనప్పుడు జనములలో గొప్ప ప్రవక్తగా పిలువబడ్డాడు. ఈ పూట ఈ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి చిన్నారి పాపను నేను మనసారా దీవిస్తున్నాను. ఒలీవ మొక్క వలె దేవుని ఎదుట ఆ బిడ్డ వర్ధిల్లును గాక. దేవుని సన్మానించేటువంటి కృప ఆ కుమార్తెకు దేవుడు అనుగ్రహించును గాక. అంతేకాదు దేవుణ్ణి సన్మానించి దేవుణ్ణి సంతోషపరిచే కలగాలి అంటే దేవుడు బాల్య దశలోనే పరిశుద్ధాత్మ తైలము ఆ బిడ్డ మీద ప్రోక్షింపజేసి ఒక ఒలీవ చెట్టు వలె ఆ బిడ్డను దేవుడు వర్ధిల్ల చేయును గాక. అటు కృప దేవుడు కుమార్తెకు అనుగ్రహించినట్లుగా మనం అందరం ప్రార్థన చేద్దాం. తల్లిదండ్రులు అటు విధంగా దేవుని మార్గంలో నడిచి ధన్యులవుదురు గాక. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం రండి. స్తోత్రము స్తోత్రము స్తోత్రములు 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 తండ్రి, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, గొప్ప దేవా.